తెలుగువారి కోసం పెట్టిన పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది టీడీపీ. ఇక తెలుగువారి ఆత్మగౌరవం అంటూ నినదించిన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్రంలోకి అధికారంలోకి కైవసం చేసుకున్నారు. ఇక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించింది టీడీపీ. 4 దశాబ్దాల కాలంలో పార్టీకి నేటికి బలమైన క్యాడర్ ఉంది. కొంతమంది నాయకులు పార్టీని వీడినప్పటికీ స్థానిక కార్యకర్తలు మాత్రం మొక్కవోని ధైర్యంతో పార్టీని గెలిపిస్తూనే ఉన్నారు. ఇక టీడీపీకి తిరుగులేని మెజారిటీని అందిస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవి? బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ లో మీకోసం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తున్న 20 స్థానాల్లో కుప్పం మొదటి స్థానంలో నిలుస్తోంది. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఇక ఇదే కోవలోకి హిందూపురం, చీరాల, కొండెపి, అలాగే పర్చూరు, గుంటూరు 2, అలాగే గన్నవరం, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, అలాగే వైజాగ్ ఈస్ట్, అలాగే టెక్కిలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కూడా వస్తాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధిస్తూనే ఉంది. అక్కడున్న పార్టీ క్యాడర్ బలమే పార్టీ విజయానికి కారణమంటారు టీడీపీ గురించి తెలిసిన వారు. జాతీయ పార్టీ కాంగ్రెస్, అలాగే ప్రాంతీయ పార్టీ వైసీపీ ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ఈ నియోజకవర్గాల్లో వారి పాచికలు పారటం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంత పెద్ద పార్టీ అయినా, ఎలాంటి చరిత్ర ఉన్నా కొన్ని సందర్భాల్లో భంగపాట్లు తప్పవు. ఎంత ప్రయత్నం చేసినా సరే విజయం వరించదు. అంతెందుకు, పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు కూడా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓసారి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. కానీ పైన చెప్పిన 20 స్థానాలు మాత్రం అభ్యర్థులతో నిమిత్తం లేకుండా టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో అఖండ విజయం కైవసం చేసుకున్న వైసీపీ కూడా ఇలాంటి పరిస్థితి టీడీపీ కంచుకోటల్లోకి ప్రవేశించలేకపోయింది. పార్టీని స్థాపించిన 15 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వైసీపీకి టీడీపీకి కంచుకోటలుగా కొరకరాని కొయ్యలుగా మారాయి. ఇక టీడీపీ కంచుకోటల్లో వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గెలవటం లేదు. ఇక టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీని పిల్ల కాంగ్రెస్ పార్టీగా పోలుస్తారు. అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టపడని ఓటర్లు దాని స్థానంలో ఏపీలో అడుగుపెట్టిన వైసీపీని కూడా తమ వద్దకు రానియటం లేదు. అంటే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో వైభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వైసీపీ పురుడు పోసుకుంది. తల్లి కాంగ్రెస్లోని చాలా మంది నేతలు వైసీపీ పంచన చేరారు. కాలక్రమేణా వైసీపీ ఏపీలో బలపడింది. కాంగ్రెస్ వ్యతిరేక పాలనలో పుట్టి సంచలనం రేపిన టీడీపీని 2019లో ఓడించింది వైసీపీ. 40 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓ రాజకీయ ఉద్దండుని నాయకత్వాన్ని మట్టి కనిపించింది. అలాంటి వైసీపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. అక్కడ గెలుద్దామని ఎంత ప్రయత్నించినా ఓటమి తప్పటం లేదు. చూడాలి మరి ఈసారి టీడీపీ కంచుకోటల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని.